హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా మంచి చాట్ అయితే చెప్తాను. చూడండి, దాన్ని చేసుకోవడానికి ఏమేమి ఐటమ్స్ కావాలో చూపిస్తున్నాను. నేనైతే బఠానీ ఉంటుంది కదండి, చూస్తున్నారు కదా నా చేతిలో బఠానీ, ఇదనమాట. ఇలా బఠానీ ఒక కప్పుతో అయితే తీసుకున్నాను. ఈ కప్పు తీసుకున్న తర్వాత నేను ఒక చిన్న కుక్కర్ తీసుకున్నాను. మీరు విడిగా అయినా నానబెట్టేసుకోవచ్చు. నేనైతే కుక్కర్లో డైరెక్ట్గా ఇవి మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని, చూస్తున్నారు కదా, ఈ బఠానీ అయితే వేసేస్తున్నాను. ఈ బఠానీ ఇలా వేసేసిన తర్వాత దీన్నైతే ఒక 5-6 గంటలు కనీసం మీకు టైం ఉంటే ఒక పూట అంతా నానబెట్టేసుకోవచ్చు. చూసారు కదా, ఇది నానిపోయిందండి. అలాగే ఒక బంగాళదుంపని పొట్టు తీసేసి డైరెక్ట్గా ఇలా వేసేసుకోవచ్చండి. ఇవి చూపిస్తున్నాను చూడండి. బఠానీ చూసేసారా, చాలా బాగా అయితే నానిందనమాట. నేను మీకు వాటర్ చూపించలేదు కదా, నేనైతే దీంతో 2 గ్లాసులు అయితే వేసుకున్నాను. 2 గ్లాసులు వేసుకున్న తర్వాత దీంట్లో మీకు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అలాగే పసుపు, కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే ఉప్పే వేసాను. చూసారు కదా, స్టవ్ అంటించేసాను. కుక్కర్కి మూత పెట్టేస్తున్నాను అనమాట. ఈ మూత పెట్టేసిన తర్వాత ఒక 4-5 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఆల్రెడీ నాని ఉంది కాబట్టి చక్కగా అయితే ఉడికిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, విజిల్స్ అయితే అయిపోయినాయి. ఇందులో ఉన్న గ్యాస్ అంతా పోయిన తర్వాత మనమైతే మూత తీసుకోవాలండి. జాగ్రత్తగా తీసుకోవాలి. కుక్కరు ఎంత బాగా ఉపయోగపడుతుందో అంత ప్రమాదం, జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఈ బఠానీ ఉడికింది కదా, ఈ బఠానీలో నుంచి కాసంత ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను కసిన బఠానీలు. చూస్తున్నారు కదా, ఇలా మనం స్మాష్ చేసేది ఒకటి తీసుకొని చక్కగా ఇలా మెత్తగా చేసుకుంటే మెత్తగా అయిపోతుందండి. చూసారు కదా, ఇలా అయితే అవుతుందన్నమాట. మీకు ఇలా చేయడం కుదరపోతే పప్పు గుత్తితోనే ఇలా ఇంపేసుకుంటే అయిపోతుంది. మనం ముందుగా పక్క తీసుకున్న బఠానీలు ఉన్నాయి కదా, అవైతే దీంట్లో వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత నేనైతే కారం గట్రా ఏమి వేయలేదు కదా, మీరైతే వేసుకోండి. నేను ఒక చాట్ మసాలా తీసుకున్నాను, అది 1 స్పూన్ వేసాను. అలాగే దీంట్లో ఇంకా నేను ఏ ఇంగ్రీడియంట్స్ వాడలేదండి. ప్రోటీన్ చక్కగా ఎక్కువగా ఉంటుంది కదా బఠానీలో. ప్రోటీన్ మంచి బలం అనమాట పిల్లలకైనా సరే. చాలా అంటే చాలా ఈజీగా ఈ స్నాక్స్ చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు చేసినా చాలా అంటే చాలా బాగా కుదురుతుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇప్పుడు నేను మీకు దీన్ని ఒక గిన్నెలోకి వేయటం చూపిస్తున్నాను, చూసారు కదా. ఇప్పుడు దీంట్లోకి మనకు కావాల్సినవి చెప్తున్నాను చూడండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోండి మీకు కావాల్స్తే. ఉల్లిపాయలు మనం తినేవి ఎంత ఇష్టమైతే అంత వేసుకోవచ్చు. అలాగే కార్న్ ఫ్లాక్స్ ఉంటాయి కదా, అవి కూడా వేస్తున్నాను. చూసారు కదా, అవి చక్కగా వేసేసి మనకి బయట ఎప్పుడైనా సరే రెగ్యులర్గా దొరుకుతూనే ఉంటాయి, లేకపోతే మనం ఇంట్లో వేసుకోవచ్చు. అలాగే వేరుశనగ గుళ్ళు కూడా వేపిని కూడా వేసేసాను. అలాగే మీకు ఇష్టమైతే టమాటా చిన్న చిన్న ముక్కలు కోసి వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. కొత్తిమీర అయితే వేస్తున్నాను. ఈ కొత్తిమీర వేసిన తర్వాత చూసారు కదా, ఒక నిమ్మ బద్ద అయితే పిండుకుంటున్నానండి. అంతేనండి. చాలా అంటే చాలా ఈజీగా ఇంట్లోనే మనం చాట్ చేసుకోవచ్చు. అసలు బయట చేసేదానికంటే మనం చేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. చాలా త్వరగా అయిపోతుంది స్నాక్స్ ఐటమ్. కష్టపడాల్సి ఒక చుక్క ఆ మెయిన్ ఆయిల్ లేకుండా అయిపోతుంది అనమాట. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరు ఫాలో అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీరు టేస్ట్ చేసి ఎలా కుదిరిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరు ఫాలో అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఈజీగా ఉంది కదా, ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ.